మీ పేరు బ్రదర్? రషద్ ఖాన్. ఆ? రషద్ ఖాన్. అర్షద్ ఖాన్. మీరు ఎక్కడ ఉంటారు? మార్కండే నగర్. అవునా? అందరు ఇక్కడ మార్కండే నగర్ నుంచి వస్తారా? ఎస్. అవునా? ఆహా. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటా ఉన్నారు కదా, ఎందుకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలని ఎందుకు అనుకున్నావు? గవర్నమెంట్లో చదువుకుంటే ఇట్లానే ఆఫీసర్స్ ఇట్లా ఏమైనా ఇట్లా ఇస్తూ ఉంటారు గిఫ్ట్స్ ఇట్లా. ఆ. గవర్నమెంట్ చదువుకుంటే మొన్న రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పారు ఏమొద్దు. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఫ్రీ, ఇది ఇంజనీర్కి దానికి ఫీజు కట్టే అవసరం లేదని చెప్పారు. ఆ న్యూస్ చూసి గవర్నమెంట్లో నేను ఎల్కేజీ ఇట్లా ప్రైవేట్ చదివిన, ఫస్ట్ క్లాస్ నుంచి మొత్తం గవర్నమెంటే. అవునా? ఎట్లా ఉంది సైకిల్? మంచిగా ఉందా? బాగుంది. తీసుకున్న కొద్ది రోజులు నెట్ ఇట్లా లూజ్ ఉండే, మెకానిక్ దగ్గర తీసుకొని టైట్ చేయించుకున్నాం. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదుగా? ఇప్పుడు ఏం ప్రాబ్లం, మంచిగా ఉంది. ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మళ్ళీ పార్టీ ఆఫీస్ కాడికి పో అన్నట్లా, మళ్ళీ ఇచ్చే సైకిల్ ప్రాబ్లం ఉందని చెప్పి చేయిస్తాడు. మంచిగా ఉంది ఇప్పుడు. మంచిగా ఉందా? ఏం చేస్తారు చిన్న మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా డాడీ ఇది ట్రాక్టర్, ఇది ఇటుకలు ఇట్లా అయిపోతాడు. మా మమ్మీ హౌస్ వైఫే. ఏమంటారు మీ పేరెంట్స్? ఏమంటున్నారు? మంచిగా ఉంది సైకిల్, మంచిగా కాపాడుకో, జాగ్రత్తగా ఉంచుకో అన్నాడు. మంచిగా చూసుకుంటున్నా, నీడకి వర్షంకి ఇట్లా మంచిగా చూసుకుంటున్నా. నువ్వే టైంకి వస్తుండే సైకిల్ లేనప్పుడు? నేను 7కి వస్తా ఉండే. ఒక్కొక్కసారి లేట్ అయిపోతే ఎవరి లిఫ్ట్ మీద వద్దు. ఇప్పుడు సైకిల్ ఉంటే పొద్దుల హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేస్తున్నా. ప్రేయర్కి ఉంటాను డైలీ. అవునా? అంత ముందుకు ప్రేయర్ చేసేటప్పుడు ఉండేవాడిని కదా? ప్రేయర్ సగం అయిపోదు, ప్లెడ్జ్ ఇట్లా అయిపోయే వరకు వద్దు. ఇప్పుడు ప్రేయర్ ఫస్ట్ నుంచి ఉంటున్నా. లేట్ వస్తే సార్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతుండే, కొడుతుండే, తిడుతుండే, ఇలాంటివి ఉంటాయి కదా? కొద్దిగా పనిష్మెంట్ ఇచ్చి పంపిస్తాం. ఇప్పుడు ఈ సైకిల్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదు? ఏం లేదు. టైంకి వస్తున్నావా మరి? ఎస్. సైకిల్ ఉంది కానీ చెప్పి కొద్దిగా లేట్ లేస్తున్నావా? లేదు, డైలీ టైమే. ఇప్పుడు మంచిగా స్టడీ అవర్ కుట్టో ఇట్లా ఉంటాయి కదా, ఇక డైలీ రావచ్చు మంచిగా టైంకి. ఓకే. ఏం చెప్తావు బండి సంజయ్ కుమార్ గారికి సైకిల్ ఇచ్చినందుకు? నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ.